దక్షుడు యజ్ఞం చేసినప్పుడు దక్ష యజ్ఞంలో సతీదేవి యజ్ఞంలో దూకిన తర్వాత తన సహగనం చేసిన తర్వాత యజ్ఞంలో దూకి కాలిపోయి చచ్చిపోయిన తర్వాత ఆ సతీదేవిని శివుడు మోసుకొని వెళ్తున్నప్పుడు విష్ణువు ఆ సతీదేవి శరీరాన్ని 18 ముక్కలయ్యేటట్టు చక్రాన్ని వదిలిపెట్టి 18 ముక్కలుగా చేస్తారు. ఆ 18 ముక్కలు రకరకాల దేశాలు రకరకాల ప్రాంతాల్లో పడి ఉన్నాయి. ఆ 18 భాగాలే అష్టదశ పీఠాలు, శక్తిపీఠాలు. అష్టదశ పీఠాలు శక్తిపీఠాలకి అమరూపంలో ఉన్నప్పుడు ఈ సప్తమాతృకలో ఉన్నటువంటి తల్లి కూడా అబ్బాపాలి అని చెప్పేసి నేను గుర్తుపెట్టుకుంటుంది. ఆ అమ్మవారి అనుగ్రహంతో భీమా నాయక్ ధర్మిణీబాయికి పుట్టినటువంటి మొదటి సంతానం సంత్ సేవాలాల్ మహారాజ్ గారు. బాగుంది, సంతానం కలిగింది, దంపతులు చాలా ఆనందంగా ఉన్నారు. సేవాలాల్ మహారాజ్ తర్వాత ఇంకా 3 సంతానం వచ్చారు. బదువు వచ్చాడు, రూపా వచ్చాడు, ధాపా వచ్చాడు. ఇక్కడ 4 సంతానంతో సవ్యమైనటువంటి జీవితం సాగిస్తున్నటువంటి తరుణం. లంబాడీలకు ఉన్నటువంటి ఒక సంప్రదాయం ఏంటంటే అమ్మవారిని పూజించినప్పుడు బలిదానం చేయాల్సిందే, ఒక బలి ఇవ్వాల్సిందే, అమ్మవారికి రక్త తర్పణ చేయాల్సిందే అనే సాంప్రదాయం వాళ్ళకుంది. ఈ సాంప్రదాయాన్ని ఆపడానికి సంఘ్ సేవాలాల్ మహారాజ్ ఎంతో కఠోరమైనటువంటి పరిశ్రమ